చికెన్ పీసులు తింటాను. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న చికెన్ పీసులు తింటాను. నిమిషాల్లో తింటా అని మాట్లాడుతూ అందుకే నిన్ను కూర్చోబెట్టిన. అదైతే 200 ml వస్తుంది. అదైతే 200 ml వస్తుంది. ముక్కల కడవైంది మనకు, ముక్కల కడవైంది. ఈరోజు వచ్చేసి అయితే ఒక క్రేజీ ఛాలెంజ్ చేస్తున్నాం. అది కూడా ఏంటంటే మన బిర్యానీ ఉంది కదా, బిర్యానీ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. అది కూడా 10 minutesలో. ఈ ఛాలెంజ్ వచ్చేసి ఎందుకు క్రేజీ అంటుందంటే మనం ఒకటే ఒంటి చేత్తో మాత్రమే బిర్యానీ అయితే తినాలి. అది కూడా ఏంటంటే ఇంకో హ్యాండ్ వచ్చి ఇలా ఉంటుంది, మనం ఈ హ్యాండ్తోనే తినాలి. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు వచ్చేసి అయితే మేమైతే బిర్యానీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. దీనికోసం అని చెప్పి మేము ఏమనుకున్నాం అంటే 10 minutesలో బిర్యానీ అయితే కంప్లీట్ చేయాలి, అది కూడా ఒక చేత్తోని. ఇంకోటి వచ్చేసి ఇది కూడా తాగాలన్నట్టు ఆ 10 minutes లోపే. ఎవరు తొందరగా ఫినిష్ చేస్తే వాళ్ళే విన్నారు. అర్థమైందా? ఓన్లీ 10 minutes, అంతకుమించి ఎక్కువ లేదు టైం. మావాడైతే ఇంతవరకు ఈ బిర్యానీ ఛాలెంజ్ ఇట్లా ఎప్పుడు వేయలేదు. నాకు తెలిసి వాడు 10 నిమిషాలు తింటాడు అని చెప్పి వాడినే ఫస్ట్ కూర్చోబెడుతున్నా. ఓకేనా, అర్థమైందారా? సరే, ఎట్లా తినాలో తెలుసుగా? తెలుసు, 1 hand తోని. ఓకే డన్. ఇప్పుడు వచ్చేసి అయితే మనోడైతే బిర్యానీ అయితే తినబోతుండు. 2 చేతులు అయితే ఉపయోగించద్దు, ఒకటే చేయి. ఒకవేళ 2 చేతులను ఉపయోగిస్తే మాత్రం వీడైతే అవుట్. ఓకేనా? ఇది కూడా తాగాలి, కావాలంటే నేను ఇప్పిస్తా. ఆయనతో పుసుకున్న నువ్వు ఆయనతో 2వ చేయి పెట్టు. అర్థమైందా? రెడీ? టైమర్ స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 గో. టైమర్ అయితే స్టార్ట్ అయిపోయింది, చూసుకోవచ్చు. తిను. మావాడు మంచిగా ఫస్ట్ చికెన్ పీసులు తింటాను. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న చికెన్ పీసులు తింటాను. పది నిమిషాలు తింటావారా? ట్రై చేస్తా. తింటాను కాన్ఫిడెన్స్ లేదా? లేదు, నేను ఎప్పుడు ఇంత తినలేదు ఎక్కువ. కానీ 10 minutesలో కంప్లీట్ చేయరా? నువ్వే ఇప్పుడు ఫస్ట్ తింటున్నావు కాబట్టి నువ్వే నాకు టార్గెట్ ఇవ్వాలి. అవునవును, నువ్వే టార్గెట్, అందుకే నిన్ను కూర్చోబెట్టినా. లేదంటే నువ్వేమంటే చెప్పాలా, నేను తింటా 7 నిమిషాల్లో తింటా అని మాట్లాడుతావు, అందుకే నిన్ను కూర్చోబెట్టినా. ఇంకా కాలేదు, మంచిగా నడిచింది. మనోడైతే ఎనుకుంటే నవ్విస్తుండ అన్నట్టు మనల్ని. తట్టుకుంటుందా? ఇప్పుడు వాటర్ కూడా ఇదే చేస్తాను. వాటర్ ఓన్లీ వాటర్కి అయితే ఈ సేవ్ అయితే ఉపయోగించాలి, ఇక మిగతా దానికైతే వద్దు. నువ్వు ఒకవేళ ప్లేట్ పట్టుకున్నా కానీ అవి అరే ఓడిపోయినట్టు అరే. ఓకేనా? కానీ ఇంతవరకు వీడు పట్టిండా అవి? నేనైతే చూడలేదు. కదా ఏంటి చేయితోని పట్టలేదు అమ్మా. నన్ను అడుగుతున్నాడు చూదావిడు. డౌట్ వచ్చి అడిగిన. అడుగుతురోడు ఇష్టం చేస్తురో డిస్టర్బ్ అయితే అసలు ఎత్తలేదు. అడుగుతున్నాం అట్లా. డిస్టర్బ్ వేసేది ఉంటే నేను ఉర్రిద్దాం. ఓకే, కానీ అట్లా ఏం ఉర్రియం మేము. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు నువ్వు ప్లేట్ ఇట్లా దింపినావు కదా, నెక్స్ట్ నుంచి దింపద్దు మరి. అదే కదా ఉన్న జాగాలు ఉండాలి అంతే. ఆ ప్లేట్ నువ్వు దింపితే కూడా వీడు ఓడిపోయినట్టే, ఎందుకంటే వాడు దింపింది కాబట్టి చెప్పిన. నెక్స్ట్ నేనే కదా, నాకు కూడా అది వర్తిస్తుంది. 1 hand తోనే కదా నేను దింపేది. 1 hand తోనే దింపద్దు. ఎందుకు దింపుతున్నావు? డైరెక్ట్ జరుపుకొని తినుడే. అసలు పోతలే, తట్టుకుంటుంది. సేమ్ నా లెక్కన వానికి కూడా. మన మెషూర్ ఛాలెంజ్ ఎప్పుడు చేయలే. 10 minutesలో కంప్లీట్ చేస్తావు కదా. నాకు తెలిసి ఇంకా టైం కూడా మంచిగానే ఉంది కదా. ఇంకా 7 minutes. ఇంకా 7 minutes ఉంది. మంచిగా తింటుండు మావాడు. ఈ ఛాలెంజ్ కోసం పొద్దున్న తినలేదు. ఎవరు నువ్వా? చూసిరా గాయస్, ఛాలెంజ్ అనగానే వాడు పొద్దున్న నుంచి తినలేదు. బిర్యానీ కదా, అందుకే తిన్నావు. అందుకే తినలే. అయితే మనోడే గెలుతాడు అనుకుంటున్నా నేను, అంతేనా? చూద్దాం. మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటావా? పీస్ ఫస్ట్ తింటరా, తర్వాత తింటా అవుతాడేంది? తింటా. ఇంకోటి వచ్చేసి ఏంటంటే నేను నోటీస్ చేసిన, అయ్యో ఈ సాంబార్ ఉంది కదా, ఈ సాంబార్ ఇట్లనైతే మనోడైతే వేవి కూడా వాడలేడు.
పోసుకుంటావా పోసుకుంటావా పోసుకుంటా అంటే ఇది ఇప్పియాలా వన్ అండ్ అయ్యో ఎక్కువ పడ్డది. ఇంకోటి ఏంటంటే ఈ చికెన్ సూప్ ఇది ఉంది కదా, తింటే తినచ్చు లేకపోతే లేదు. ఎందుకంటే వాడు ఏదో నేను తెచ్చిన కాబట్టి ఏదో తింటుండు, వానికైతే నచ్చదట. ఇందులో వచ్చేసి మొత్తం బొక్కలే తప్ప ఏది ఉండదు. రామ మరి అంతే కదా, ఓ రామైంది తినాలి. తింటా కమాన్. నువ్వు టైం ఎంత అవుతుంది తెలుసా? ఎంత టైం చెప్తా. 7 minutes. 7 minutes. చాలా ఫాస్ట్ అవుతుంది. మనోనికి అయితే ముందే మంచిగా ఫస్ట్ అయితే తిన్నాడు 3 నిమిషాలు. తర్వాత వచ్చేసి మనోనికి అయితే కొంచెం పోతలే అన్నట్టు. అంతేనా? పోతలే పొద్దున్న నుంచి తినకుండా ఉన్నా అంటే అంటే అంటాం అట్లా అంటే టైం ఎక్కువ ఉందని అట్లా. ఇప్పుడు టైం తక్కువ ఉంది కదా, ఇప్పుడు అట్లా నువ్వు ఒకటి బిర్యానీ ఒకటి కాదు, ఇది కూడా తాగాలి. అది ఓపెన్ చేయి. ఓపెన్ చేయాలి ఇప్పుడే వేయాలి. సరే, మనోడైతే ఇప్పుడే ఓపెన్ చేయమంటాను. ఓపెన్ చేస్తున్నా. అనేది 4 పీసులు. ఓన్లీ కాడ కాలి ప్లేటే ఉండాలి అంతే. నా కూరలు ఉడుతున్నాయి వాడు తింటే. ఫస్ట్ ఇద్దరం ఛాలెంజ్ మంచిగా చేస్తాయి. ఇద్దరం ఒకసారా? ఫస్ట్ నేను చేస్తాయి, నువ్వు ఊరిలోకి చచ్చిపోదు. మనకు అట్లే ఉంది. ఓకే, టైం వచ్చేసి ఇంకా 50 సెకండ్లు ఉందా నీకు? చూపెట్టాలా నమ్ముతలే చూపెట్టాలా. తిను తొందర, అది తిని తొందర రాక అంతే. 9:30 సెకండ్లు చూసిరా? ఏదో ఒకసారి 9:50 సెకండ్స్. 52 రెడీ. ఒక్కసారి నాకు గెలవమ్మా, అందుకే చాలా ఒప్పుకుంటా అంతే. ఓకే, 10 minutes కంప్లీట్ అయిపోయింది. 10 minutes కంప్లీట్ అయితే అయిపోయింది. మనోడైతే ఛాలెంజ్లో ఓడిపోయిండు. ఎందుకంటే ఇది కొంచెం ఉన్నా కానీ ఇది తాగలే కదా, దీనివల్ల కూడా అది అయిపోయింది అన్నట్టు. ఓకేనా? కథం. ఓకే, ఈ ఛాలెంజ్లో వచ్చేసి మనోడైతే 10 minutes కంప్లీట్ అయినా కానీ ఇంకా మొత్తంకి అయితే తినలేదు. ఇక నెక్స్ట్ నేనన్నా 10 minutes లోపు తింటే నేనే విన్నర్, లేదంటే ఇక నేను కూడా ఇద్దరం ఓడిపోయినట్టే. సెకండ్ అయితే నేనైతే తింటున్నా. అసలు వీనికన్నా ముందే నేను కంప్లీట్ చేయాలి 10 minutes లోపే. బిర్యానీ. ఓకే ఫ్రెండ్స్, నాకు ఇచ్చిన ఛాలెంజ్లో నేను ఓడిపోయినా. ఇప్పుడు మా అన్నకు అదే సేమ్ ఛాలెంజ్. సేమ్ 10 minutesలో మొత్తం బిర్యానీ పూర్తి చేయాలి. నాకు ఇచ్చిన లింకనే పూర్తి చేయాలి. బిర్యానీ పూర్తి చేస్తాను నేను కదా. అయ్యో స్టార్ట్. 1 2 3 గో. అంతా తిన్నా కానీ కొంచెం ముక్కల కడవైంది. అయితే తిన్నా నేను మొత్తం. కంప్లీట్ చేస్తావా నువ్వు కూడా? నాలానే ట్రైయా? తినే స్పీడ్ బాగానే ఉంది కానీ సేమ్ నాలాగానే. లాస్ట్కి ఏమవుతుందో. వాటర్ తాగు.
ఎక్కువ నీళ్ళు తాగు, పట్టదు మరి ఓడిపోతావు. బిర్యానీ కూల్ డ్రింక్ బాగుంటుంది కదా. కాకపోతే నేను లింక్ ఎందుకు తెచ్చుకున్నా అంటే 20 రూపాయలకు 400 ml వస్తుందని తెచ్చుకున్నా. అదైతే 200 ml వస్తుంది. థమ్స్అప్ కదా. టైమర్ 2 minutes. 2 minutes. 2 minutes అయింది, ఇంకొక 8 minutes లెఫ్ట్. నాకు ఉన్న టైమే నీకు ఉంది. 5 అని కూడా తింటున్నావు మంచిగా. లోపల వేసేది ఎత్తును మళ్ళీ అవుతలే అంటున్నావు. ఏంటి చెప్పు ఉందా? అదే ఏంటి అంటే పెద్ద మెడిసిన్ ఆన్ చేయాలి లోపల. పోతలేదా? ఎక్కిలు వస్తున్నాయి అన్న. మెల్లగా ఇవేమైనా ఓపెన్ చేసి అలా మరి 10 minutes తినాలని చెప్పి తింటున్నా. చూస్తే తినేలాగానే ఉన్నాడు. ఇప్పుడు మన టైం ఎంత అయింది చెప్పు అభి? 3 minutes. 3 minutes. ఓ ఇంకా 7 minutes ఉన్నాయి. ఇవి ఏమొద్దా? అక్కడ చికెన్ సూప్ ఉంది, మజ్జిగ ఉంది, అవన్నీ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది కదా. థమ్స్అప్ ఉంది. థమ్స్అప్ కూడా ఉంది. థమ్స్అప్ కలుపుకుంటారా? కలుపుకోవచ్చు, కడుపులో కలుపుతుంది కదా. అంటే కడుపులో కలుపం లేదు కానీ బయట కలుపుతూ వచ్చిందా. ఆ ప్లేట్ ఇట్లా పోసుకో, ఇట్లా మనం ఇందా జ్యూస్ బాగుంటుంది. కాంపిటీషన్ బాగుంటుంది. బిర్యానీ కాంపిటీషన్ అంటావు వాళ్ళు కూడా చూసి. ఓహ్ మండుతుంది, ఘోరంగా స్పైసీ ఉంది. అబ్బా ఎటైనా రకారం. నాకేం స్పైసీ లేదు, నీకే స్పైసీ ఉంది. నీకు కావాలని మసాలా ఎక్కువ వేయించిన. నువ్వు ఓడిపోవాలని కొంచెం స్పైసీ ఎక్కువ చేయించినాంలే. ముందే అడుగుతా ఇప్పుడు ముందు స్పైసీ తేలక నార్మల్ అని. చూడండి స్పైసీ ఉందని ఊదుతుండు. మరి నిజంగానా లేకపోతే అబద్ధమా? మేమేం స్పైసీ అని ఏం చెప్పలేదు, ఏదో వాళ్ళు అక్కడ బిర్యానీ ఆర్డర్ చేసినాం వచ్చింది అంతేగాని. ప్లేట్కి అంత దూరం పోయింది, ఈ చేతి తీసి ఇటు జరుపుకోవచ్చు కదా. అబ్బా కొంచెం ఇట్లా జరుపు, ఏం కాదు, ఏమవుతుంది. ఇంకా 5 minutes ఉన్నాయి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమల్ హాసన్. 5 minutes అయిందా? ఎంతైంది టైం? 5 minutes. 5 minutes. 5 minutes 36. ఎంత? 6 minutes. మళ్ళీ ఓడిపోయేటట్టే ఉన్నా. ఈ ఛాలెంజ్ల విషయంలో మా అన్నను కొట్టలేకపోతున్నాయి. ఫస్ట్ తింటున్నావు. తింటూనే ఉన్నావు, మళ్ళీ తింటున్నా అని అంటున్నావు. మొత్తం అయిపోయింది 5 minutesకే, నాకు 7 minutesకి అయిపోయింది మొత్తం. థమ్స్అప్ చేసి తీసి ఓకే. థమ్స్అప్ తాగుతాడట. ఇదిగో వెనక చెయ్యి నొత్తలేదా?
minutes 30 seconds అన్నారు మీరు 5 minutes అన్నాము, ఇప్పుడు 6 minutes 30 seconds అవుతుంది. ఓన్లీ థమ్స్అప్కి అయితే ఈ చేయి అయితే ఉపయోగిస్తున్నాం. నాకు కూడా ఇచ్చాను. టైం 8 2 minutes. జూమ్ చేసుకో, ఇంట్లో కొంచెం జూమ్ చేసుకో. ఏమైతుంది అదే అన్న? కడుపు టైట్ అయిపోయింది, పోతలే. ఓకే, ఇంకొక 2 minutesలో తెలుస్తుంది మరి గెలుస్తాడా గెలవడా. రైస్ కంప్లీట్ అవుతుంది తొందరనే, కానీ ఒక చికెన్ వరకే అది కంప్లీట్ చేయలేకపోతున్నాం 10 minutesలో. ఓ కడుపు అయితే టైట్ అయిపోయింది ఫుల్గా. టైమర్ చెప్తా. థమ్స్అప్ తాగుతానే టైమర్. ఓకే 8:50 51 ఇంకొక నిమిషం ఉంది. కానీ నిమిషాలు పీసులు తింటామా? తినాలి, అదే కదా ఛాలెంజ్. 10 minutesలో కంప్లీట్ చేయాలి. నాకున్న టైమే నీకుంది. పోతలేరా. రైస్ అయితే తిన్నా కానీ చికెన్ అయితే పోతలేదు మొత్తానికి, ఫుల్ టైట్ అయిపోయింది. అక్కడనే నేను కూడా ఫెయిల్ అయినా, చికెన్ కాడనే ఫెయిల్ అయినా, రైస్ కాడేం కాలేదు. ఓకే 40 seconds అయిపోయినాయి. 9 42 43 అయ్యో స్టాప్. 10 minutes అయిపోయింది. ఫెయిల్, ఇద్దరం అయితే అవుట్ అయిపోయినాం. 10 minutesలో అయితే చాలా అయితే కంప్లీట్ చేయలేకపోయినాం. నాకు తెలిసి ఏదో దాన్ని ఏమంటారు కంప్లీట్ చేస్తాం అనుకొని ఛాలెంజ్ అయితే పెట్టినాం, కంప్లీట్ చేయలేదు. ఇంకోసారి ఏం చేస్తామంటే ఎవరు ఎంత తక్కువ టైంలో తింటే వాళ్ళ విన్నారని పెడదాం. ఓకేనారా? ఓకే. ఎందుకంటే ఈ రైస్ వచ్చేసి తింటున్నాం కానీ ఈ చికెన్ అయితే అవుతలేదు మాతోనే. నేను ఒంటి చేతితో బిర్యానీ తినాలని చెప్పి ఎందుకన్నా అంటే మనం ఈ రెండో చేతి ఉంది కదా, ఈ రెండో చేతిని దేనికన్నా దానికి ఉపయోగిస్తాం. ఇప్పుడు సాంబార్ పట్టని లేకుంటే దేనికోసారి ఉపయోగిస్తాం అన్నట్టు, ఇట్లా ఇస్తరాకి ఇటు జరపడము దేనికోసారి. అందుకని చెప్పి నేనైతే ఒంటి చేతితో తినాలని చెప్పి అయితే ఈ ఛాలెంజ్ అయితే చేసినాం అన్నట్టు. మా వాడు కూడా అసలు దేని కూడా ముట్టుకోలేదు, నేను కూడా ముట్టుకోలేదు. వాటర్ తాగాలి కాబట్టి దానికోసం అని చెప్పి లెఫ్ట్ హ్యాండ్ అయితే ఉపయోగించినాం. వాటర్ అండ్ ఇది దేనికోసం, అంతకుమించి మేము దేనికోసం ఉపయోగించాలి. దానికోసం కింద కామెంట్ చేయకూరి. ఓకేనా? ఇంకేమైనా ఛాలెంజెస్ ఉంటే మీరైతే కింద కామెంట్ చేయరు. ఆ ఛాలెంజెస్ చేయడానికి అయితే మేమైతే ట్రై చేస్తాం. ఓకేనా గైస్? బిర్యానీ అయితే మీరైతే ఎంతసేపులో తింటారో కింద కామెంట్ అయితే చేయరు. ఇంతటితో అయితే ఉంటున్నాం. వీడియో నచ్చితే కనుక వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్? టేక్ కేర్, బాయ్.